నేటి బాలలే రేపటి పౌరులు, నవభారత నిర్మాతలు వారే. అలాంటి బాలలకు విద్యాబుద్ధులు చెప్పి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులే లేరు, చదువుకోవాలని ఉన్నా చదువు చెప్పేవారు లేరు అని మహబూబ్ నగర్ జిల్లా విద్యార్థులు వినూత్న పోరాటానికి శ్రీకారం చుట్టారు. హైకోర్టును ఆశ్రయించారు. విద్యార్థుల మొరను ఆలకించిన హైకోర్టు కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది. మహబూబ్ నగర్ జిల్లాలోని గట్టు మండలం 34% అక్షరాస్యతతో రాష్ట్రంలోనే వెనుకబడిన మండలంగా పేరుంది. కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న గట్టు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసేందుకు ఉపాధ్యాయులు చొరవ చూపకపోవడంతో పిల్లలు చదువుకు దూరమవుతున్నారు, కూలీ పనులకు దగ్గరవుతున్నారు. అక్షరాస్యతను పెంచేందుకు ప్రభుత్వాలు ఎన్ని పథకాలు అమలు చేసినా గట్టు మండలంలోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. ఉన్న కొద్దిమంది ఉపాధ్యాయులు కూడా పాఠశాలలకు రావడం లేదని విద్యార్థులంటున్నారు. చదువుకోవాలని ఉన్నా చదువు చెప్పేవారు లేరంటూ గట్టు మండల పరిధిలోని పాఠశాలల విద్యార్థులు హైకోర్టుకు లేఖ రాశారు. ఉపాధ్యాయుల కొరతతో తాము పడుతున్న ఇబ్బందులను వివరిస్తూ హైకోర్టు న్యాయమూర్తికి లేఖ రాశారు. విద్యార్థుల విన్నపాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. జిల్లా విద్యాశాఖాధికారిపై ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరించాలంటూ జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. ఈ కేసును ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. టీచర్లు సరిగా లేరు, మాకు పాఠశాలలు బోధించడం లేదని చెప్పేసి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి పోస్ట్ కార్డ్ ద్వారా లెటర్ రాయడం జరిగింది. దాన్ని సుమోటోగా కోర్టు స్వీకరించి దానికి సంబంధించి ఈరోజు ప్రభుత్వాన్ని ఈ రకమైన విషయంలో మీరు ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుందో తెలియజేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. స్కూల్ సంబంధించి టీచర్లు లేరనే ఆరోపణలు వస్తున్నదో మేము కూడా సంబంధిత అధికారులను ఎంక్వైరీ చేసి ఒకవేళ ఆ రకంగా పాల్పడినట్టయితే మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం కూడా కోర్టుకు తెలియజేయడం జరిగింది. ఉపాధ్యాయుల కొరత వాస్తవమే అంటున్నారు జిల్లా విద్యాశాఖ అధికారి. ఇటీవలి బదిలీల్లో ఉపాధ్యాయులు ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో గట్టు మండలంలోని పాఠశాలల్లో కొరత ఏర్పడిందంటున్నారు. కొన్ని స్కూళ్ళల్లో ఉపాధ్యాయుల కొరత బాగా ఉంది. గట్టు అంటే చాలామంది ఉపాధ్యాయులు అక్కడికి ముందుకు పోవడానికి వెనకాడుతూ ఉన్నారు ట్రాన్స్పోర్ట్ కౌన్సిలింగ్లో. ఆ సమస్య ట్రాన్స్పోర్ట్ లేదని అది అనేది సమస్యలు ఉపాధ్యాయులు వాళ్ళ సమస్యలు చెప్తూ ఉంటారు. అక్కడికి పోవడానికి విల్లింగ్ చూపించడం లేదు. ఇప్పుడు రిక్రూట్మెంట్ ఇప్పటికిప్పుడు దాన్ని భర్తీ చేయడం ఇబ్బంది కాబట్టి ఈ విద్యా వాలంటీర్తో నడిపిస్తాం. అదేవిధంగా మండల లెవెల్లో ఏమైనా సిఆర్పీలు ఉంటే ప్రత్యామ్నాయంగా ఎక్కడైనా స్కూల్ మూతపడకుండా ప్రత్యేకంగా దాని మీద స్కూల్ మూతపడకుండా ఉండడానికి మా విద్యాశాఖ తరఫున మా వంతు మనం ప్రయత్నం చేస్తాం. గట్టు మండలంలోని ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలను జిల్లా విద్యాశాఖాధికారి గోవిందరాజులు, ఉప విద్యాశాఖాధికారి హాక్ సందర్శించి విద్యార్థులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు.